ముఖ్యమంత్రి నుండి, ఉప ముఖ్యమంత్రి నుండి ఇక కింద స్థాయి వాళ్ళు చెప్పక్కర్లేదు. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు. తిరుమల లడ్డు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అంత అసలు ఇంక మనం డిఫైన్ చేయలేనంత నీచమైన వ్యాఖ్యలు ఏ విధంగా చేశారో మనం చూసాం. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా రకరకాల కొవ్వులు కలిసాయని చెప్పి చేసిన వ్యాఖ్య నాకు తెలిసి చరిత్రలో నిలిచిపోతుంది. ఆ వ్యాఖ్య చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోతుంది. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి డ్యామేజ్ చేయాలి అని ఈ స్థాయి వరకు వీళ్ళు బరి తెగించడం చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. మీరు మీరు డెఫినెట్ నోట్ దిస్ పాయింట్. సరే, ఇది మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు గడప దొక్కింది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా అక్షింతలేశారు వీళ్ళకు. ఫైనల్గా ఒక సిట్ నియమించారు. ఆ సిట్ నియమించిన ఉద్దేశం ప్రకారం విచారణ సాగుతుందా లేదా అనే డౌట్ అయితే అందరికీ ఉంది. దీంట్లో జంతువులకు ఉందా లేదా తేల్చాలి వీళ్ళు. దీంట్లో జంతువులకు ఉందో లేదో తేల్చాలి. ఆ పాయింట్ చుట్టూ అందరూ కమిట్ అయి ఉండాలి, వీళ్ళు తేలుస్తారా లేదా అని. సో దాంతోపాటు ఏదేదో విచారణ చేస్తూ ఉన్నారు. ఆ నెయ్యి క్వాలిటీ, దినుసులు క్వాలిటీ ఏందో చూసుకుంటూ పోతూ ఉన్నారు. ఏదో ఒకటి నిరూపించాలి, ఇందులో ఏదో ఒకటి అంత అప్ టు ద మార్క్ లేదని చెప్పి నిరూపించాలనే ప్రయత్నమేమో. ఈ పాలకులు నిరూపించాల్సింది, విచారణ సంస్థ తేల్చాల్సింది జంతువులకు కలిసిందా లేదా అన్నది. తర్వాత ఇంకేమైనా ఉంటే మాట్లాడుకోవాలి. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక సిట్ నియమింపబడితే అందులో సిట్ అధికారిగా ఒక అదనపు ఎస్పీ జె వెంకట్రావు అనే అధికారిని నియమించారట. ఆయన చుట్టూ కొన్ని రోజుల నుంచి విమర్శలు గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. ఈ తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించి, అందులో నెయ్యి వ్యవహారానికి సంబంధించి నియమించిన సిట్లో జె వెంకట్రావు అనే అధికారి అదనపు ఎస్పీ. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ అధికారి మీద కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అసలు సుప్రీంకోర్టు నియమించినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ అధికారి ఉండకూడదు, ఎందుకు విచారణలో ఉన్నారు, ఆయన ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెబుతూ ఇది కొన్ని కోట్ల మంది భక్తికి సంబంధించిన విషయం, పవిత్రమైన తిరుపతి లడ్డుకు సంబంధించిన విషయం. ఆషామాషి విచారణ జరగకూడదు, చాలా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చేసింది, నేరుగా సిబిఐ డైరెక్టరే ఈ విచారణను పర్యవేక్షించాలి, జె వెంకట్రావు ఈ సిట్టులో ఉండకూడదు, ఆయనకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకండి, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని చెప్పి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ హైకోర్టు సిబిఐ డైరెక్టర్ని పర్యవేక్షించమన్నారు. ఈ అధికారి అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. అధికారి అసలు ఏ ప్రాతిపదికన ఉన్నాడు, ఆయన ఈ సిట్టులో ఉండకూడదు అని చెప్పి కూడా హైకోర్టు అనేది చెప్పింది. వీళ్ళున్నారు వాళ్ళున్నారు ఏంది అన్నది పక్కన పెడితే, కౌ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఇంకో ఫ్యాట్, జంతువులకు కలిసిందా లేదా, ఎంత విచారణ చేసి వీళ్ళు ఏం చేసినా ఫైనల్గా తేలాల్సిన అంశం అది. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేరుగా చేశారు ఈ ఫ్యాట్లు కలిసాయి, ఎనిమల్ ఫ్యాట్స్ కలిసాయి అని. అది నిరూపించాలి ఇప్పుడు వీళ్ళు.